దేవునికి వందనాలండి. ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మన పాఠము ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. హల్లెలూయా. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష వ్యాధులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. హల్లెలూయా. ఏలనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోహవు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చూసిండండి, దేవుడు నరులను చేసినందుకు, భూమి మీద నరులను చేసినందుకు సంతాపం నొందినట, అంటే బాధపడ్డాడట. ఆది కాండంలోనే. మనం కూడా అప్పుడప్పుడు మన పిల్లల విషయంలో అంటాం కదా, ఈయన అనవసరంగా కానీ నన్ను అంటారు. అది మన మాట కాదు, దేవుని మాట. అది ఆల్రెడీ దేవుడు ఆ మాట మాట్లాడిండు. అనవసరంగా కనినవని మనం చెప్పుకుంటాం, అది కాదు. అనవసరంగా పుట్టించినని ప్రభు సంతాపం నొందినట. ఆది కాండం 6వ అధ్యాయం నుండి 7వ వరకు చదవండి. దేవుడు సంతాపం నొంది మరి నోవాహుకు ఎలాగా మాట్లాడాడు, మరి ఈరోజు కూడా మనతో దేవుడు మాట్లాడుతుండు. కాబట్టి మనం చదివి దేవునికి కోపం వచ్చే పనులు చేయొద్దని కోరుకుంటున్నాను. దయచేసి ఆల్రెడీ దేవుడు మనకు చెప్పాడు కదా, బాధపడ్డాడంట, మనల్ని చేసినందుకు బాధపడ్డాడంట. మరి మన లెక్కనే నోవాహు కూడా పుట్టాడు కదా, మరి ఆయన నొక్కని బట్టి సంతోషించిండంట. చూడండి, ఒక నోవాహు ఒక్కడే కృప పొందిండట, దేవుని కృప పొందిండట. మరి ఈ రోజులో మనం ఎలాగున్నాం అండి? ఒకసారి మనం ఆలోచిద్దాం. యేసు ప్రభు నమ్ముకున్నాం మనం ఎలాగున్నాం? నిజంగా పరలోకం పోతామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. గత 15 రోజుల నుంచి నాకు జ్వరం, సర్ది బాగా అయినప్పటికీ నేను ఏ హాస్పిటల్కి పోకుండా అప్పుడప్పుడు ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా ప్రభు కాడనే గోజాడుతూ ఉన్నా. చాలా బాధ కలుగుతుంది. మరి యేసు ప్రభు నమ్ముకున్నాం, మనం ఎలాగున్నాం? ఏం చేస్తున్నాం? ఎంతమందికి మనం ధైర్యం చెప్తున్నాం? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దేవునికి కోపం వచ్చే పనులు చేస్తున్నామా? ఆయనకి ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నామా? రే బిడ్డలందరికీ దండం పెట్టి చెప్తున్నాను, దయచేసి మరి ఆది కాండము 6వ అధ్యాయంలో మనుషులు ఉన్నట్టు మనం ఉండకూడదని కోరుకుంటున్నాను. ఇంకా నయం, మనం యేసయ్య కృపలో ఉన్నాం, కృపకాలంలో ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కృపలో ఉన్నాం కాబట్టి ఆ కృపను దక్కించుకుందాం, కాపాడుకుందాం. ఆ పరలోక రాజ్యాన్ని స్వాతంత్రం చేసుకుందాం.
మనం పట్టుకుందాం. దేవునికే మహిమ కలుగును గాక. దయచేసి ఈమెకేం పని లేదని అనుకోకండి. దయచేసి నా వీడియోలు చూడండి. నా వీడియోలు కాదు, ప్రభు వీడియోలు చూడండి. దేవునికే మహిమ కలుగును గాక. నాకు తప్పైంది, నా వీడియోలు కావు, నాకు జ్ఞానం లేదు. ఆయన మాట్లాడుతున్నాను, బాధపడుతుండు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు బాధపడుతుండు, మనల్ని చేసినందుకు బాధపడుతుండు. ఆనాడు బాధపడ్డాడు, మరి ఈనాడు కూడా బాధ పెడితే బాగుండదని నేను వీడియో చేస్తున్నానండి. కొంచెం చేస్తాను. నా వీడియోలు షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికి పంపించండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముచున్నాను. మీ అందరినీ దేవుడు దీవించును గాక. ఉంటానండి, అందరిని పంపించండి. దేవుని చిత్తం అయితే మరొక వారం ఇంకో వీడియో చేస్తాను. దీని మీదనే నోవాబు 6వ అధ్యాయంలో ఉన్నాయి. ఇంకో వీడియో చేస్తానండి. ఉంటానండి. నా కొరకు ప్రార్థన చేయండి.